మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఎంతమంది కథలు చెప్తున్నాం? కథలంటే ఏటి అనుకున్నారు? అనగనగా ఒక రాజు అనే పురాతన కథలు ఎంతమంది చెప్తున్నారు? లేదండి. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో పిల్లల చేతిలో సెల్ ఫోన్ తప్ప వేరే లోకం ఏది లేదు. అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కొద్దిపాటి సమయం వాళ్ళకి కేటాయించి, ఒక్క 10 నిమిషాలు మీ అక్కను కూర్చోబెట్టుకొని, మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు వాళ్ళు మీ పక్కన కూర్చోబెట్టుకొని, ఆప్యాయతగా, ప్రేమగా అనగనగా ఒక రాజు అని ఒక కథలు స్టార్ట్ చేసి, ఒక 2, 3 కథలు మీకు నచ్చినవి చెప్పండి. మీ పిల్లలు ఎంతో వృద్ధిలోకి వస్తారు. అంతే తప్ప గాని సెల్ ఫోన్ గానీ, టీవీ గానీ చూపించడం వల్ల చూపించొచ్చు. అది కొద్ది సమయం మాత్రమే. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు తల్లిదండ్రుల పక్కనుండి మంచి విషయాలాటివి. వాళ్ళకి సంబంధించిన మంచి విషయాలాటివి నేర్పించండి. ఈ యొక్క కథలు ఆలకించి ఛత్రపతి శివాజీ అనేటువంటి మహారాజు ఎంత వీరుడైనో మీకు అందరికీ తెలిసే ఉంటది. వాళ్ళ అమ్మగారు చెప్పిన కథలను బట్టి. అదేవిధంగా మన ఏపీజే అబ్దుల్ కలాం సార్, ఆయన కూడా వాళ్ళ అమ్మగారు చెప్పిన కథల మూలంగానే ఎంతో అపురూపమైన వ్యక్తిగా మన దేశానికి ఎన్నోటువంటి సేవలు చేశారు ఈ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అవునండి. మనం ఎలా తీర్చిదిద్దితే అలా తయారవుతారు మన పిల్లలు. అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు మీ పిల్లల గురించి కేటాయించి ఒక పురాతనమైన కథల గురించి ఏమైనా చెప్పండి. చెప్తే వాళ్ళకున్న ఈ యొక్క ఆలోచనలు ఎంతో మంచి ఆలోచనలుగా తయారయ్యి మంచి వృద్ధిలోకి వచ్చి మంచి పౌరులుగా తయారవుతారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.